ఈ వీడియోలో మనం యూడిఎస్ ప్లస్లో స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం udsplus.gov.in అనే సైట్లో మనం లాగిన్ అయినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి రైట్ కార్నర్ పైన మనం చూసినట్లయితే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ దగ్గర ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ దగ్గర సెలెక్ట్ స్టేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2023-24 దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనికి మన యొక్క పాఠశాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి షో అవుతాయి. ఇవన్నీ కూడా మనం చూసుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి స్కూల్ డాష్బోర్డ్ మనకి లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మెనూలో మనకి స్కూల్ డాష్బోర్డ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. డాష్బోర్డ్ ఓపెన్ అవ్వడం ఇక్కడ క్లాస్ వైజ్ మనకి ఉంటాయి. క్లాస్ వైజ్ మనకి క్లాసు, సెక్షన్, అదేవిధంగా బాయ్స్, గర్ల్స్, ట్రాన్స్జెండర్, టోటల్, ఇన్కంప్లీట్ స్టూడెంట్స్, ఎంతమంది మనం అప్డేట్ చేసి మన దగ్గర ఉంటుంది, ఎంతమంది అప్డేట్ చేయలేని మన దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు క్లాస్ని తీసుకుందాం. క్లాస్ యొక్క స్టూడెంట్ని ఏ విధంగా మనం అప్డేట్ చేసే ముందు ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి. ఇలా మనకి మన యొక్క పాఠశాల విద్యార్థులకు డీటెయిల్స్ అనే విధంగా చూపిస్తుంది స్కూల్ డాష్బోర్డ్లో. ఇక్కడ మనకి 3 దశల్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైల్, ఈ 3 మనం అప్డేట్ చేస్తేనే ఆ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది, ఆ డీటెయిల్స్ అనేవి పూర్తిగా అప్డేట్ అవుతాయి. లేకపోతే అవి అప్డేట్ అవ్వవు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ స్టార్టెడ్, ఇంకా మనం ఇది స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ముందుగా మనం ఈ మూడిట్లో మొదటిది జీపీ జనరల్ ప్రొఫైల్ మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ మనం స్టూడెంట్ డేటాని మన యొక్క ఈఎంఎస్ వెబ్సైట్లో ఉంటుంది. దాని ద్వారా ఇది అక్కడ అప్డేట్ అయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఒకసారి మనం అవి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్ ప్రొఫైల్లో మనం ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ కూడా మనం చేయని అవసరం లేదు. ఏదైనా మనకి అవసరమైన చోట మాత్రం మనకి అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్, ఈ బ్లడ్ గ్రూప్ ద్వారా ఆ స్టూడెంట్ బ్లడ్ గ్రూప్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తెలియకపోయినట్టయితే నో ప్రాబ్లం, అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్
విల్ బీ అప్డేటెడ్ సూన్ అనేది మనం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ముందుగా ఈ జనరల్ ప్రొఫైల్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్డేట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం క్లిక్ చేస్తేనే మిగతావన్నీ కూడా అప్డేట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ చేసిన వెంటనే జనరల్ డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఇలా అప్డేట్ చేయకుండా మనం నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనం ఆ డేటా సేవ్ అయినప్పుడు కూడా ఫైనలైజ్ సబ్మిషన్ అనేది కాదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పిల్లవారి యొక్క కొన్ని డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ నెంబరు, అడ్మిషన్ డేట్, ఇన్ ప్రజెంట్ స్కూలు, అదేవిధంగా క్లాసు, సెక్షన్, రోల్ నెంబర్, ఆ యొక్క క్లాసులో ఉన్నటువంటి రోల్ నెంబర్ ఇవి ఇచ్చుకుంటే మనకి ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ అనేది ఇక్కడ మనకు ప్రజెంట్ స్కూల్ మనం ఇక్కడ మనం పాఠశాల చదువుతున్నామంటే ఎప్పుడైతే అడ్మిషన్ అయిందో ఆ డేట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత ఆ తరగతిలో ఆ స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఎన్రోల్మెంట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఇక్కడే నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మనం క్లిక్ చేసినట్లయితే ఇంకో పేజ్ అనేది మనకి ఫెసిలిటీ అండ్ అదర్ డీటెయిల్స్ ప్రొఫైల్ ఉంది కదా, ఆ ఫెసిలిటీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది పిల్లవాడికి ఏమైనా మనకి ఆ ఫెసిలిటీస్ అనేది ఏమేమి ఉంటుందో ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. లెసన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్, ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే ఫెసిలిటీ మనం ఇచ్చుకోవచ్చు. ఫ్రీ బైస్కిల్ ఇచ్చినట్లయితే ఇచ్చుకోవచ్చు. ఫ్రీ హాస్టల్, వాళ్ళ పిల్లవాడు హాస్టల్ చదివినట్లయితే ఫ్రీ హాస్టల్ ఇచ్చుకోవచ్చు. ఫ్రీ ఎస్కార్ట్, ఆ పిల్లవాడికి ఎస్కార్ట్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే దానికి మనం టిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, ఇది ఎవరికి వర్తిస్తుందంటే 8th క్లాస్ పిల్లలకి ఈ మధ్యన ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, ట్యాబ్స్ ఇచ్చారు కదా, అవి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. మిగతా పిల్లలకి ఇది వర్తించదు. ఇంకేమైనా ఉంటే అదర్స్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ మనకి ఆ పిల్లవాడికి సంబంధించిన ఏమైనా స్కాలర్షిప్ పొందుతుందో లేదని అడుగుతూ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ పొందితే ఎస్ అని పెడతాం, లేదంటే లేదని పెడతాం. ఒకవేళ మన పిల్లవాళ్ళు ఎవరైనా ఎన్ఎంఎం సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఎస్ అని పెట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ అని పెట్టినది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ దానికి సంబంధించిన కేటగిరీ వైజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేషనల్, మీన్స్ కమ్ మెరిట్, స్కాలర్షిప్స్ అనేది ఉంది. అది 8th క్లాస్ పిల్లలు సెలెక్ట్ అయినట్లయితే వారికి ఇది మనం అప్లికేబుల్ అవుతుంది. లేకపోతే మనం నో అని ఇస్తాం. తర్వాత స్టేట్ స్కాలర్షిప్ అంటే ఇది మనకి అమ్మఒడి మనకి పిల్లలకు అందుతుంది కాబట్టి ఇది మనకి ఇవ్వచ్చు. తర్వాత అదర్ స్కాలర్షిప్ ఏమైనా తీసుకుంటే ఎస్ అని ఇస్తాం, లేదంటే దానికి నో అని పెట్టేస్తాం. ఇలా ప్రతిదాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి అప్లికేబుల్ అవుతుందో అవన్నీ కూడా ఎస్ అని ఇస్తాం. అప్లికేబుల్ కాని వెంటనే కూడా నో అనేది మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనం అప్లికేబుల్ అయినవి అయితే ఇవ్వచ్చు, కానీ కూడా కొన్ని కంపల్సరీగా మనం టిక్ పెట్టాల్సి ఉంటుంది. అది పెడితేనే మనకి ఈ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుంది, కంప్లీట్ అయ్యి నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుంది. ఇక్కడ
మనకి 2 బాక్సులు ఇవ్వడం జరిగింది. కిందన స్టూడెంట్ హైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లవాడి యొక్క హైట్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా ఆ స్టూడెంట్ యొక్క వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసినట్టు ఫెసిలిటీ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే టోటల్ ఆ పిల్లవాడి యొక్క ప్రొఫైల్ అనేది ఇలా వస్తుంది. స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ డేటా, ఈ కంప్లీట్ డేటాని మనం క్లిక్ చేస్తే ఆ యొక్క పిల్లవాడి యొక్క డ్యూ డేస్ ప్రొఫైల్ డేటా అనేది పూర్తిగా అప్డేట్ అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంప్లీట్ డేటా అని అడుగుతుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే డేటా కంప్లీట్ అని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడే మనకి నెక్స్ట్ స్టూడెంట్ అని అడుగుతుంది. ఆ క్లాసులో చదువుతున్నటువంటి మిగతా పిల్లల యొక్క డీటెయిల్స్ కూడా వెంటనే ఇక్కడ మనకి నెక్స్ట్ స్టూడెంట్ అనేది అడుగుతుంది. అది మనం క్లిక్ చేసినట్లయితే ఆ నెక్స్ట్ స్టూడెంట్ అనేది కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇందాక మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా మనం డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చినట్లయితే ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అనేవి స్టూడెంట్ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి విలువైనటువంటి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నా వీడియోల ద్వారా అందిస్తూ ఉంటాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.